నిన్న యష్మి గారు ఎలిమినేషన్ అయిపోయారు. మామూలుగా వెళ్ళినా కూడా అక్కడ నిఖిల్ గురించి ఏమీ చెప్పలేదు. పాజిటివ్‌గానే మాట్లాడారు. అది మాత్రం చాలా ప్లస్ అనే చెప్పుకోవచ్చు నిఖిల్‌కి. ఎందుకంటే వెళ్ళిపోయాక గనుక ఏమన్నా కొంచెం నెగెటివ్‌గా మాట్లాడున్నా అది చాలా నెగెటివ్ అయ్యేది నిఖిల్‌కి. ఎందుకంటే ఈళ్ళు హౌస్‌మేట్స్ చేసిన నిందలు మళ్ళీ ఎళ్ళేటప్పుడు అవును వాళ్ళు చెప్పినయి కొంచెం నిజం అన్నట్టు మాట్లాడున్న నిఖిల్‌కి మాత్రం ఎంత ఇబ్బందంటే గ్రాఫ్ పరంగా నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్‌కి ఓటేసినా కొంతమందుంటారు న్యూట్రల్ ఫ్యాన్స్. అంటే ఎపిసోడ్ చూసి నచ్చితే ఓటేస్తారు. వాళ్ళ దృష్టిలో మాత్రం నిఖిల్‌కి ఓట్లు పడేవి గాదు. కానీ ఆ విషయంలో యష్మి గారు చేసింది చాలా మంచి పనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల నిఖిల్ ఓటింగ్ పైన ఎలాంటి ఇబ్బంది చూపీదు. చాలా వరకు పాజిటివ్‌గానే ఉంటారు గాబట్టి బానే ఉంది. తను ఎలాంటి నిందలు చెప్పకపోవడం చాలా ప్లస్. కానీ ఎలిమినేషన్ అయిపోయటం మాత్రం పృథ్వీరాజు ఈళ్ళిద్దరు ఉన్నప్పుడు నేననుకున్నాను మాక్సిమం పృథ్వీరాజే ఎళ్ళిపోతాడని. ఎందుకంటే చాలా వరకు అవినాష్ మీద అరుస్తాం గానీ, ఇలా చాలా జరిగినియి. రీసెంట్‌గా రోహిణి గారి టాస్క్ అప్పుడు గానీ, ఇలా జరుగుతున్న టైంలో తననుకున్నాను. కానీ తనకి ఫ్యాన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఎందుకంటే ఇప్పటికి 10 సార్లు పైనే నామినేషన్‌లో ఉన్న తిరిగి మళ్ళీ సేవ్ అవుతూ వచ్చాడు. ఈ లెక్కన చూసుకుంటే టాప్ 5లో పృథ్వీరాజ్ పక్కాగా ఉంటాడు. ఎవరెన్ని మాట్లాడుకున్నా టాప్ 5లో అనేది పృథ్వీరాజ్ శెట్టి పక్కాగా ఉంటాడు. తర్వాత చూడాలి ఇంకా టాప్ 5లో చేంజెస్ బానే వస్తాయి. దాని గురించి వేరే వీడియో మాట్లాడుకుందాం. ఎందుకంటే టాప్ 5లో ఇప్పుడు మెల్లమెల్లగా చేంజెస్ వస్తున్నాయి. రోహిణి గారు కూడా టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని బట్టి చూడాలి అసలేం జరుగుతుందనేది. దాని గురించి సెపరేట్‌గా వీడియో మాట్లాడుకుందాం. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులేమన్నా ఉంటే కామెంట్‌లో మెసేజ్ చేయండి.